గట్లంటారేందత్తమ్మ? చిన్న పోరి షాడ్కని పోతుంది. అదేం చిన్నపిల్ల కాదు, చాలా ఎదిగిపోయింది. అందుకే ఇంతకి తెగించింది. అత్తమ్మ, పోరి గురించి మీకు ఎరకనే కదా, సత్యం ముచ్చట ఊరంతా పాకిపోయింది. చేసిన తప్పు సూది లాంటిది, మూట కట్టడం కష్టం. ఎంత మూట కట్టినా చొచ్చుకొస్తుంది, ఎంత దాచాలన్నా తెలియకుండా ఉండదు. జనాలు పక్కోళ్ళు ఏడిస్తే నవ్వుతారత్తమ్మ, తెలిసినోళ్ళు తెలిసినట్టుగా ఉండరు కదత్తమ్మ. సత్యని ఎత్తి పొడుస్తుండ్రు, అమ్మని ఇజ్జత్ తీస్తుండ్రు. దాని బాధ ఏంటే గుండె శరమైతుంది. అయితే ఏం చేద్దామంటావు? అత్తమ్మ, గది పర్వాలేదు చెప్పు, ఏదో గట్టిగానే అనుకుని ఉంటావు కదా. సత్యగాడ మా ఊళ్ళోనే ఉంటే గిట్లనే బాధపడాలి. అందుకని మీరు ఒప్పుకుంటే సత్యని గిడికి తోలుకొద్దాం అనుకుంటున్నా. రుక్మిణి, కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు, కొన్ని విషయాలు ఆలోచించేటప్పుడు బుర్ర బుద్ధి అదుపులో పెట్టుకుని అడగాలి. నన్ను ఏమార్చి అంతలా వంచిన దాన్ని మళ్ళీ ఈ గడప తొక్కనిస్తానని ఎలా అనుకున్నావు? మీరే గంత పట్టుబడితే గదేమైపోవాలత్తమ్మా? ఏమైతే నాకెందుకు? ఎవరు చేసుకున్న కర్మ వాళ్లే అనుభవిస్తారు. గట్ల కాదత్తమ్మా. మాట్లాడుకో. తప్పు చేస్తూ పోతూ జీవితంలో సంబరాలు దొరకాలంటే దొరకవు. దానికి తగ్గ శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడు నీ చెల్లి అదే స్థితిలో ఉంది. అత్తమ్మా, నేను పూజలో ఉన్నాను, చిరాకు పెట్టుకో, వెళ్ళు. ఆగు. నువ్వు దానికోసం ఈ ఇంటి వాకిలి దాటినా సహించను, గుర్తుంచుకో. అమ్మో, ఇంకెప్పుడు నేను అత్తమ్మ దానికి పోయి నేను మా చెల్లి దానికి పోతానంటే పోకుంటుందా? ఏం చేయాలి? ఏంటి రుక్మిణి, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైంది? చిన్నత్త, మా చెల్లి అసలు మంచిగా లేదంట. అవునా? హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారా? పేల రోగం అయితే దవాఖానకి దోల్కపోవచ్చు, కానీ దాని మనసుకు వచ్చింది ఈ బాధ. ఇంత చిన్నతనంలో గంతరంది ఏ ఆడపోరికి రావద్దు చిన్నత్త. బాధ చెప్పొస్తుంది రుక్మిణి. మనకి తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతాయి. వాటిని తట్టుకుని నిలబడితే కదా మనుగడ. ఏం నిలబడితే చిన్నత్త? గడేమో మోసం చేసిపోయే, అత్తమ్మనేమో ఎల్లగొట్టే. ఇప్పుడు సత్య బతుకు ఎటు కాకుండా పోయింది. నువ్వు కూడా తింటలేదట. మా అమ్మ
చెప్తే కూడా వింటలేదట చిన్నత్త. పోనీ ఒకసారి వెళ్ళి చూసి మాట్లాడి సర్ది చెప్పేసిరా, నీ మాట వింటుంది కదా. పోవాలే, నాకు పోవాలనే ఉన్నది. నేను పోయి సంజయిస్తే దాని మనసు కుదుట పడుతుంది. కానీ ఎట్లా ఈ ముచ్చట అత్తమ్మకి చెప్తేనే భక్కు అనేటట్టున్నది. నన్ను పంపిస్తుందా? అక్కకి చెప్తే వెళ్ళని రుక్మిణి, చెప్పకుండానే వెళ్ళాలి. చిన్నత అత్తమ్మకు చెప్పకుండా ఇల్లు దాటాలనా? అమ్మో ఓకూదు. ఏమవుతుంది? నువ్వు తిరిగి వచ్చాక మహా అయితే తిడుతుంది, అంతే కదా. నేను అత్తమ్మ మాట దాటిందన్న అయితాను కదా చిన్నత్త. కానీ నువ్వు వెళ్ళకపోతే సత్యం ఇంకా బాధ పెట్టిందని అవుతావు కదా. మీ అమ్మకి కష్టం అవుతుంది కదా రుక్మిణి. మీ చెల్లి బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చడం నీ బాధ్యత రుక్మిణి. నిజమే, కానీ ఇంకేమీ ఆలోచించకు. మా అక్క నన్ను చూడడానికి కూడా రాలేదని ఇంకా మనసు బాధ పెట్టుకుంటుంది మీ చెల్లెలు. గదే సోచాయిస్తున్నా చిన్నత్త. అత్తమ్మ నేను మేనేజ్ చేస్తానులే, నువ్వెవరికి చెప్పకుండా వెళ్ళిరా. సత్యవా, నీ కాలు మొత్తనే జరగా ఆలస్యాలన్నీ మర్చిపోయే. నన్ను వదిలేయమ్మా. గట్ల అనుకు బిడ్డ, నీకు పుణ్యం ఉంటది. నిన్నటి సంధి ఏమీ తినలేదు నువ్వు. ఉప్పటి పిండి చేసిన చేరంత తిను బిడ్డ. నాకు ఆకలిగా లేదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. సత్యవా, నువ్వు గిట్లా రంది పడుతున్నావని, నీ మనసు మనసులో లేదని రొక్కవగా చెప్పిన. అక్క నిన్ను గిట్లా చూస్తే పరాయిస్తుందా? తల కొట్టుకుంటది. అక్క నీ తానకొస్తుంది బిడ్డ, నా మాటిను. ఇదేంటి ఈ ముసల్ది అక్కకి విషయం చెప్పానంటుంది, చెప్పినా కూడా ఇంకా రాలేదేంటి? దేవుడమ్మ పంపించలేదేమో. ఒకవేళ అక్క రాకపోతే ఎలా? సత్య, 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 ఏందగిది గిట్లా చేస్తున్నావేంది? నువ్వు గిడ గిట్లుంటే గడ నాకు మనసులో పడుతుందా? గడ బతుకుతానా? నాకు కావాల్సింది అదే అక్క. సత్య, గిట్ల నువ్వు దినక నీళ్లు తాగక ఏడుస్తూ కూర్చుంటే కష్టం తీరుతుందా చెప్పు? కనీసం ప్రాణమైనా పోతుంది కదక్క. అప్పుడు నాకు నా బిడ్డకి విముక్తైనా దొరుకుతుంది. సత్య, నీకు దండం పెడతానే ఇటువంటి మాటలని నా గుండె పిండేకే చచ్చిపోవాలనిపిస్తోంది. నువ్వెందుకు అక్క బాధపడుతున్నావు? నా రాతలో ఉందంతే. సత్య, రోజులన్నీ ఒక్కలెక్కనే ఉంటాయి. ఈ కష్టం తీరే రోజు వస్తుంది. నిన్నందరూ అర్థం చేసుకునే దినం వస్తుంది. అది జరగాలంటే నీ
చేత్తో నువ్వే నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళాలి. అలా నేను చేస్తాను. అప్పుడే నాకు మంచి రోజులు మొదలవుతాయి. ఆ రోజులు ఇంకా రావక్క. నేను సంతోషాన్ని చూస్తానన్న నమ్మకం నాకు లేదు. నా బాధ నేను పడాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. ఇన్నాళ్ళు నా అనుకున్న వాళ్ళు ఎవరు నా వాళ్ళు కాదు. ఆ చేదు నిజం తెలిసినప్పుడే సగం చచ్చిపోయాను. ఇంకా నా బిడ్డకి ఏ దారి దొరకపోతే పూర్తిగా చచ్చిపోతాను. సత్య, గట్లా అనకే. నువ్వెప్పుడు పరాయిదానివి కాదు. నువ్వు నా ప్రాణమే. ఎన్నడైనా నీ చెయ్యిడిసిన్నా, నిన్ను దూరపు దాని తీరు చూసిన్నా లేదక్క. నువ్వు దేవతవే. మీరెవరు నన్ను అలా చూడలేదు. నా కోసం ప్రాణమైనా ఇస్తారు. నన్ను గొప్పగా చూసుకున్నారు. కానీ ఒక్కసారి నా పరిస్థితి ఆలోచించండి. ఇన్నేళ్లకి ఈ నిజం తెలిసాక నేను ఒంటరి దాన్ని, కాని దాన్ని అనిపిస్తోంది. ఆ ఆలోచన నన్ను నిలవనివ్వట్లేదక్క. సత్య, మీరు నన్ను ఎంత దగ్గరికి తీసుకున్నా, నా మనసుకి ఎంత సర్ది చెప్పుకుందాం అనుకున్నా, వీళ్ళెవరు నా వాళ్ళు కాదు అని అంటుంది. ఏం చేయను? ఈ బాధని ఎలా భరించగలను? సత్య, గతం ఎవరు ఖ్యాతి గుంచుకోలేదే. దాని గురించి నువ్వెందుకు సూచిస్తావు? ఇప్పుడు నీ బతుకు ఎట్లా నిలబడాలనేది ఆలోచన చేస్తున్నాం. నీ మనసు పాడు చేసుకోక చెల్లి. నువ్వెంత చెప్పినా ఒంటరి దాన్నే అని అనిపిస్తోంది. నువ్వు నన్ను హత్తుకున్నా నా గుండె బరువు దిగట్లేదక్క. నీకు దండం పెడతాను, నన్ను కాస్త ఇలా వదిలేయండి. మీరు బాధపడితే నాకేడుపోస్తోంది. సత్య, ఏంటి టైం అవుతుంది, ఇంతవరకు కాఫీ రాలేదు? దేవుడమ్మా, దేవుడమ్మా! ఏంటండి? ఏమి లేదు. రుక్మిణి లేదా? ఇంతవరకు కప్పు కాఫీ అయినా ఇవ్వలేదు. ఇప్పటిదాకా కాఫీ ఇవ్వలేదా? రుక్మిణి, రుక్మిణి! పర్వాలేదు దేవుడమ్మా, ఏదో పనిలో ఉండి ఉంటుంది. కాసేపు ఆగాక తాగుతాలే. పనిలోనే ఉన్నా ఇంటి చుట్టూనే కదా ఉంటుంది. అసలు ఎక్కడికి వెళ్ళట్టు? బావగారు, కాఫీ తీసుకోండి. రుక్మిణి ఎక్కడా? ఏమో, ఇందాకేదో పనుందని బయటికి వెళ్ళింది. అందుకే నేను తెచ్చాను. రుక్మిణి,
రుక్మిణి అమ్మా, రుక్మిణి ఏది? ఏ ఎక్కడికి వెళ్ళిందో నీకు చెప్పలేదా? నాకెందుకమ్మా చెప్పడం? నీకు చెప్తే సరిపోతుంది కదా. నాకు చెప్పలేదు, నీకు చెప్పలేదు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? వచ్చేస్తుంది దేవుడమ్మా. రాదని అనడం లేదండి, ఎవరికో ఒకరికి చెప్పి వెళ్ళాలి కదా అంటున్నాను. అవును, హలో భాగ్యమ్మా, తల్లి దండాలు తల్లి. రుక్మిణి వచ్చిందా అక్కడికి? వచ్చింది తల్లి. తల్లి కోపానికి రాకుండ్రి, సత్య పరేషాన్ అవుతుంది. బిడ్డను మీరు కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు తల్లి. బిడ్డకు ఏం దోస్తలే, ఏడుతూనే ఉన్నది. దేవుడమ్మని బాధ పెట్టినా అని కొమిలిపోతానే ఉన్నది. తల్లి సత్యవ ఎవరికి ఏం చెప్తలేదు, దానికి అదే రంది పడుతుంది. అందుకే సెల్లెని జర సముదాయిద్దామని రుక్క వచ్చింది. తల్లి రుక్కవకి పోనీయాలా? సత్యకాడు ఉన్నది. అక్కర్లేదు, ఉండని, మాట్లాడిని. గట్లని తల్లి, ఉంటాను. గట్లని తల్లి, దండాలు. రుక్కవా? ఏంటమ్మా, రుక్మిణి పుట్టింటికి వెళ్ళిందా? వెళ్ళింది. నీకు నాకు చెప్పకుండా వెళ్ళింది, చూసావు కదా. అసలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నువ్వంటే లెక్కలేదా? నేనంటే గౌరవం లేదా? అంటే నీకు చెప్పే వెళ్ళలేదు కదమ్మా, కానీ నువ్వంటే భయం కదా. నోర్మొయ్. తనని వెనకేసుకురాకు. దేవుడమ్మా, ఎంతైనా సత్య రుక్మిణి తోడబుట్టింది. తను బాధలో ఉంటే రుక్మిణి ఆనందంగా ఉండగలదా చెప్పు? అందుకే ఉండబట్టలేక వెళ్ళుంటుందిలే. చిన్న విషయం ఇది, వదిలే దేవుడమ్మా. రుకవా, ఏందమ్మా? మీ అత్త ఫోన్ చేసింది. ఫోన్ చేసిందా? అవు బిడ్డ. ఏంది బిడ్డ గట్ల గాలైతాను? ఇంట్లో చెప్పకుండా వచ్చినమ్మా, చెప్తే రానిస్తుందా?
అత్తమ్మకు తెలియకుండా మా ఇంట్లోకి పోవాలనుకున్నా. వెంటనే ఎరికైంది. నేను పోతా. అయ్యో పో బిడ్డ, జల్దీ పో. సత్య, నీకు పుణ్యం ఉంటదే. నేను గాడికి పోయినా నాకు నీ మీదనే పానం గుంజుతుంది. జర టైంకి తిరు. ఏం సూచన